వసంతపురి అనే కోళ్ల గ్రామంలో రంగా సత్యవతి అనే కోళ్ల దంపతులు ఉండేవాళ్లు. రంగా కొడుకు పేరు సూర్య. సూర్యకు తన మేనకోడలు మీనానిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటారు సత్యవతి, రంగాలు. సూర్య మీనాల పెళ్లి జరపడానికి నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెడతారు రంగవాళ్లు. ఒకరోజు సత్య సూర్యాని పిలిచి, సూర్య, మీ నిశ్చితార్థానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. నువ్వు ఈ రోజే పట్టణానికి వెళ్ళి అక్కడున్న మీ పిన్ని వాళ్లను రేపే ఇక్కడికి రమ్మని చెప్పి రావాలరా అంటుంది సత్యకోడి. సరే అమ్మా, అలాగే వెళ్తాలే అంటాడు సూర్య. తరువాత వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న పట్టణానికి బయలుదేరతాడు సూర్య. మరికొద్దిసేపటికి ఊరిలో ప్రవేశించబోతుండగా ఊరు బయట బావి దగ్గర ఒక కోడిపెట్ట ఏడుస్తూ బావిలో దూకటానికి సిద్ధపడుతూ ఉంటుంది. అది చూసి కంగారు పడ్డ సూర్య కోడిపెట్ట దగ్గరకొచ్చి, ఆగమ్మా, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నా మాట విని ముందు నువ్వు కిందకు దిగు. నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నాకు చేతనైనంత సహాయం చేస్తాను అంటాడు సూర్య. దాంతో కోడిపెట్ట బావిపై నుండి కిందకు దిగుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, నీకొచ్చిన సమస్య ఏంటి అంటాడు సూర్య. కానీ కోడిపెట్ట ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది. ముందు నువ్వు ఏడు పాపి, అసలు సంగతి ఏంటో చెప్పమ్మా అంటాడు సూర్య. నా సమస్య ఎవరు తీర్చేది కాదండి, అది నా చావుతోనే తీరుతుంది అంటుంది రాధాని ఆ కోడిపెట్ట. అది కాదమ్మా, ముందు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో నాకు చెప్పు, తరువాత ఏం చేయాలో నేను చెప్తాను అని సూర్య బలవంత పెట్టడంతో రాధ సూర్యతో, నేను నాతో పాటు చదువుకున్న ఒక అతన్ని ప్రేమించానండి. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఇద్దరం పెద్దవాళ్ళని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అందుకే ఇద్దరం తొందరపడ్డాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. వారం రోజుల క్రితం మా నాన్న, అన్నయ్య నాకు ఒక సంబంధం చూశారు. దాంతో ధైర్యం చేసి నా ప్రేమ విషయాన్ని మా నాన్న వాళ్ళకు చెప్పాను. మొదట్లో వాళ్ళు నా మీద విరుచుకుపడ్డారు. వాళ్ళు చూసిన సంబంధం చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. కానీ నేను మొండికేసి నాకు వేరే సంబంధం చేయాలని చూస్తే నా ప్రేమ విషయాన్ని వాళ్ళకి చెప్తానని బెదిరించటంతో పరువు పోతుందనుకున్న మా నాన్న వాళ్ళు, సరే నువ్వు ప్రేమించిన వాడిని మా దగ్గరికి తీసుకురా, అతను మాకు కూడా నచ్చితే అప్పుడు ఆలోచిద్దామని అన్నారు. మరుసటి రోజు నేను ప్రేమించిన అతని దగ్గరికి వెళ్ళాను. కానీ అతను అంతకు ముందు రోజు నుంచే కనపడటం లేదట. ఈ సంగతి అతని స్నేహితుడి ద్వారా నాకు తెలిసింది. మరోవైపు మా నాన్న, అన్నయ్యలేమో నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొస్తావా లేదా మేము చూసిన సంబంధం చేసుకుంటావని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానని మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. మరో 2-3 రోజుల్లో నేను గుడ్లు పెట్టబోతున్నాను. అప్పుడైనా మా వాళ్లకు నా సంగతి తెలుస్తుంది. అప్పుడు మా అన్నయ్య నన్ను, నా పిల్లల్ని ఇద్దరిని బ్రతకనివ్వడు. అందుకే నేను చస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నేను చద్దామని అనుకుంటున్నాను అంటుంది రాధ. ఇంతకు నువ్వు ప్రేమించిన అతని పేరేంటమ్మా అని సూర్య అడగటంతో, అతని పేరు చంద్ర అండి అని చంద్ర వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు కూడా చెబుతుంది రాధ. దాంతో సూర్య ఆలోచనలో పడతాడు. చూడమ్మా రాధ, నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. చంద్రకు నీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది. కానీ నువ్వు నేను చెప్పినట్లు చేయాలి అని రాధ ఏం చేయాలో చెప్తాడు సూర్య. దాంతో రాధ, అమ్మో, అలా చేస్తే కొత్త సమస్యలు వస్తాయేమోనండి అని కంగారు పడుతుంది. ఏమీ కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, పద ముందు మనిద్దరం మీ ఇంటికి వెళ్దాం అని రాధను తీసుకుని రాధ వాళ్ళ ఇంటికి వస్తాడు సూర్య. తరువాత రాధ సూర్యాన్ని వాళ్ళ నాన్నకు చూపిస్తూ, ఇతనే నాన్న నేను ప్రేమించిన చంద్ర అని చెప్తుంది. దాంతో రాధ అన్న రాజు, నువ్వు మేము చెప్పిన సమయంలోగా వీడిని తీసుకురాలేదు, అందుకే మేము వేరే సంబంధం చూశాం. నువ్విప్పుడు మేము చూసిన సంబంధమే చేసుకుని తీరాలి అంటాడు రాజు. అప్పుడు సూర్య కలగజేసుకుని, ఏంటి మీరు చూసిన సంబంధం చేసుకునేది? ఇప్పుడు మీ చెల్లెలు గర్భవతి, రేపో మాపు గుడ్లు పెట్టబోతుంది. వేరే పెళ్లి చేస్తే పోయేది మీ పరువే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాధను తీసుకుని మా ఇంటికి వెళ్తున్నాను. మీ చెల్లెలు కావాలనుకుంటే మీరే మా ఇంటికి రండి, లేకపోతే తనను మర్చిపోండి అని రాజు వాళ్ళు షాక్లో నుండి కోలుకోకముందే సూర్య రాధను తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తాడు. వీడు చంద్ర అయితే మరి వాడెవడు నాన్న అంటాడు రాజు. తర్వాత సూర్య రాధను తీసుకుని తన ఇంటికి వస్తాడు. రాధను చూసిన సత్యవతి, ఈ అమ్మాయి ఎవర్రా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఈ అమ్మాయి పేరు రాధమ్మ, ఈ ఇంటికి కాబోయే కోడలు అని సూర్య అనగానే సత్యవతి అదిరిపడుతుంది. మరో 2 రోజుల్లో మీనాతో నిశ్చితార్థం పెట్టుకుని దీన్నెవరినో తీసుకొచ్చి ఇంటికి కాబోయే కోడలంటావేంట్రా, నీకేమన్నా మతిపోయిందా అని సత్యవతి అంటుండగానే మీనా అక్కడికి వస్తుంది. అంతా విన్నానత్తయ్య, నీ కొడుకు ఎంత మోసగాడో ఇప్పుడు అర్థమైంది. వేరే దాన్ని మనసులో పెట్టుకుని నాతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇప్పుడే ఈ సంగతి మా నాన్నకు చెబుతాను అని కోపంగా వెళ్ళిపోతుంది మీనా. తరువాత సత్యవతి రంగా కూడా జరిగిన విషయమంతా చెప్పడంతో రంగా కూడా సూర్య మీద మండిపడతాడు. నువ్వెవరినైనా ప్రేమిస్తే ముందే చెప్పాలి, కాని పాపం మీనాకు ఆశలు కల్పించి తీరా 2 రోజుల్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతుండగా ఇప్పుడేంట్రా ఈ చండాలం అని సూర్యను నోటుకొచ్చినట్టు తిడతాడు రంగా. కాని రాధ మాత్రం జరిగే గొడవలన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. మీనా ఇంటికి వెళ్లి జరిగిన సంగతంతా తన తండ్రికి చెప్పడంతో, మనల్ని ఇంతగా అవమానిస్తాడా ఆ సూర్య? వాడు కాకపోతే వాడికంటే గొప్పవాడిని తీసుకొచ్చి వారం రోజుల్లోగా నీ పెళ్లి చేస్తాను అంటాడు మీనా తండ్రి కోపంతో ఊగిపోతూ.
మరుసటి రోజు నుండి రాధ గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. గుడ్లను చూసిన సత్యవతి, పెళ్లి కాకముందే ఇది ఎక్కడ పరుగు తక్కువరా భగవంతుడా, ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది సత్యవతి. మరోవైపు మీనా తండ్రి రాఘవరావు మీనాతో, చూడు తల్లి, నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. నేను బాగా ఉన్నప్పుడే నీ పెళ్లి చేయాలని మీ బావతో నీ పెళ్లికి ముహూర్తం పెట్టించాలని అనుకున్నాను. కానీ ఆ సూర్య నిన్ను నన్ను ఇద్దరిని మోసం చేశాడు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పట్నంలో మీ చిన్నబావ ఉన్నాడు కదా, వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. రేపే మీ చిన్నత్తయ్యని పిలిచి మాట్లాడతాను అంటాడు రాఘవరావు. నాకిప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, కొద్ది రోజులు నన్ను ఒంటరిగా వదిలేయి. అయినా చిన్నబావ కూడా సత్య అత్తయ్య కొడుకే కదా, తన చెల్లెలకి దత్తతిచ్చిందంతే అంటుంది మీనా. అది కాదు మీనా, మీ చిన్నత్తయ్యకు నిన్ను కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుండో ఉంది. ఒకసారి నన్ను అడిగింది కూడా, కానీ నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు సూర్యాన్ని కనుక పెళ్లి చేసుకుంటే నువ్వు నా కళ్ళ ముందు ఈ ఊర్లోనే ఉంటావని అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆ సూర్య ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. నా మాట కాదనుకు మీనా, నేను నీ మంచి కోరే చెప్తున్నాను, ఒప్పుకో తల్లి అని రాఘవరావు చాలాసేపు నచ్చ చెప్పడంతో మీనా ఇష్టంగానే ఒప్పుకుంటుంది. మరుసటి రోజు సూర్య రాధ దగ్గరకు వచ్చి, చూడమ్మ రాధ, నువ్విక్కడికి వచ్చి 3 రోజులైంది. నేను పట్నం వెళ్ళి చంద్రాన్ని వెతుకుదామనుకుంటే ఇక్కడ నీకంతా కొత్త, పైగా అందరూ నాతో పాటు నీ మీద కూడా కోపంగా ఉన్నారు. అందుకే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేక ఈ 3 రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఇక ఆలస్యం చెయ్యను, ఈ రోజే చంద్రాన్ని వెతకటం మొదలు పెడతాను. నా స్నేహితులను కూడా నా వెంట తీసుకువెళ్ళి అందరం కలిసి వెతుకుతాం. ఇక్కడ నిన్నెవరైనా బాధ పెట్టేలాగా మాట్లాడినా నువ్వు పట్టించుకోవద్దు, సరేనా అంటాడు సూర్య. నా కోసం మీరింత చేస్తున్నారు, అందరి చేత మాటలు పడుతున్నారు. ఎవరేమన్నా నేను పట్టించుకోనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది రాధ. సూర్య సరేనని చెప్పి ఇంటి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ సత్యవతి ఆమె చెల్లెలు పార్వతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి పార్వతి, అనుకోకుండా ఎలా వచ్చావు అంటుంది సత్యవతి. అన్నయ్య నాతో మీనా పెళ్లి గురించి అర్జెంటుగా మాట్లాడాలని నీ కొడుకును మీ ఆయన్ను తీసుకొని రమ్మని నాకు కబురు పెట్టాడక్క. ఆయనకు అనుకోకుండా వేరే పని తగిలింది, అందుకే నేను వీడు వచ్చాం. అయినా మీనాకు సూర్యకు పెళ్లి చేద్దామని అనుకున్నారు కదక్క, మళ్ళీ ఏముంది మీనా పెళ్లి గురించి మాట్లాడటానికి. అందుకే అక్క, ముందు నీతో మాట్లాడి నిన్ను తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అంటుంది పార్వతి. దాంతో సత్యకోడి, అన్నయ్య నిన్నెందుకు రమ్మన్నాడో నాకు అర్థమైంది పార్వతి. మీనాను మన చిన్నోడికిచ్చి పెళ్లి చేద్దామని అడగటానికి పిలిచినట్లున్నాడు. అసలేం జరిగిందో చెప్తాను విను అని సూర్య పట్నం వెళ్లటం, రాధను తీసుకురావటం, అన్ని విషయాలు చెప్తుంది సత్యవతి. దాంతో పార్వతి ఆశ్చర్యపోతూ, ఏంటక్క ఇదంతా, సూర్య ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడు ఏ పని చేసినా దానికి ఏదో ఒక పరమార్థం ఉంటుందక్క అని పార్వతి అనగానే అక్కడే ఉన్న సూర్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం పిన్ని, 1 నిమిషం ఉండండి, అదేంటో ఇప్పుడే మీకు అర్థమయ్యేలాగా నిరూపిస్తాను అని వెంటనే సూర్య లోపలికి వెళ్లి రాధను తీసుకుని బయటకు వస్తాడు. రాధను చూసిన సూర్య తమ్ముడు, అలాగే సూర్య తమ్ముడిని చూసిన రాధ ఇద్దరూ ఆవక్కైపోతారు. ఎందుకంటే రాధ చెప్పిన చంద్ర పార్వతి కొడుకు ఇద్దరూ ఒక్కరే అయి ఉండటం. రాధను చూసిన చంద్ర ఆశ్చర్యంగా, రాధ నువ్వు ఇక్కడున్నావేంటి, నీ గురించి ఏదేదో విన్నాను. నువ్వు మీ నాన్నను అన్నయ్యను ఎదిరించి నువ్వు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావని ఊర్లో తెలిసిన వాళ్ళంతా అనుకుంటుంటే నాకేమీ అర్థం కాలేదు. అయినా నిన్ను ప్రేమించింది నేనే కదా, మరి నువ్వు వేరే ఎవరితోనే వెళ్ళిపోవటం ఏంటి అంటాడు చంద్ర. దాంతో సూర్య కలగజేసుకుని, నేను చెప్తాను విను చంద్ర, అసలేం జరిగిందో అని రాధ బావిలో దూకి చనిపోదామని అనుకోవటం దగ్గర నుండి అన్ని విషయాలు చంద్రకు చెప్తాడు సూర్య. దాంతో చంద్ర, రాధ తను తల్లి కాబోతున్నాననే విషయం నాతో చెప్పిందన్నయ్య. వాళ్ళన్నయ్య వాళ్ళు నన్ను తీసుకురమ్మన్నారని కూడా చెప్పింది. కానీ ఆ రోజు సాయంత్రం నేను బయటకు వెళ్లి వస్తుండగా రాధ స్నేహితురాలు కంగారుగా నా దగ్గరికి వచ్చి రాధ ప్రమాదంలో ఉంది, కాపాడమని అడిగింది. నేను ఏమీ ఆలోచించకుండా తను చెప్పిన ఇంట్లోకి వెళ్ళాను. వెంటనే ఎవరో బయట నుండి గడియ వేసి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత ఒకరోజు తెల్లవారేసరికి మళ్లీ గడియ తీసుంది. అసలు నన్నెందుకు ఇంట్లో బంధించారో, మళ్లీ ఎందుకు వదిలేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. రాధ స్నేహితురాలను అడుగుదామంటే తను కనిపించటం లేదు అంటాడు చంద్ర. జరిగిందంతా వింటుంటే నాకంతా అర్థమవుతుంది చంద్ర, ఇదంతా మా నాన్న అన్నయ్య చేసిన కుట్ర. నాతోనేమో నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే నీతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. మరోవైపు నిన్ను బంధించారు. వాళ్ళు చెప్పిన సమయానికి నిన్ను నేను తీసుకురాలేదని నాకు వేరే సంబంధం కుదిరించాలని చూశారు. కానీ నాకు ఆ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక చనిపోదామని అనుకున్నాను. అదే సమయానికి సూర్య గారు వచ్చి నన్ను కాపాడారు. అంతేకాకుండా నన్ను మా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి నన్ను ప్రేమించింది తనేనని చెప్పి వాళ్ళని ఎదిరించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. దాంతో మా అన్నయ్య వాళ్ళు ఏదో పొరపాటు జరిగి నిన్ను గదిలో బంధించామనుకుని నిన్ను వదిలేశారు. ఇదంతా జరగటానికి కారణం కూడా మీ ఇద్దరికి దగ్గర పోలికలు ఉండటమే అంటుంది రాధ. సూర్య, రాధ, చంద్ర మాటలు వింటున్న పార్వతి, సత్యాలు మాత్రం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారు. తర్వాత సూర్య తన తల్లికి పిన్నికి జరిగిన విషయమంతా మళ్లీ విడమర్చి చెప్పడంతో
అంటే ఈ రాధ నా చెల్లెలు కాబోయే కోడలన్నమాట. మరదల్ని పట్టుకుని నీ కాబోయే భార్య అనటం తప్పు కదా సూర్య అంటుంది సత్యవతి. రాధ నా కాబోయే భార్యని నేనెప్పుడు చెప్పానమ్మా? ఈ ఇంటికి కాబోయే కోడలని మాత్రమే అన్నాను. రాధ చంద్రకు భార్య అయితే ఈ ఇంటికి కోడలు కాదా ఏంటి అంటాడు సూర్య. నిజమేరా సూర్య, అసలు రాధ ప్రేమించింది చంద్రాని అనే సంగతి నీకెలా తెలిసింది అంటుంది సత్య. నేను రాధను నువ్వు ప్రేమించిన అతని పేరేంటని అడిగానమ్మా. అప్పుడు రాధ చంద్ర పేరు, పిన్ని, బాబాయిల పేర్లు కూడా చెప్పింది. అప్పుడే నాకు అర్థమైంది రాధ ప్రేమించింది మన చంద్రానేనని అంటాడు సూర్య. ఏదేమైనా ఒక ఆడపిల్లను కాపాడటానికి నీ మీద నిందేసుకున్నావు సూర్య. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అంటుంది సత్యవతి. తరువాత అక్క చెల్లెళ్ళిద్దరూ మీనా వాళ్ళింటికి వెళ్లి జరిగిన సంగతంతా మీనాకు ఆమె తండ్రికి చెప్పటంతో సూర్య మంచి మనసును అర్థం చేసుకున్న రాఘవ, మీనాలు సూర్యను క్షమించి మళ్లీ సూర్యతో పెళ్లి కొప్పుకుంటారు. తర్వాత మీనా, సూర్యకు, రాధా చంద్రాలకు పెళ్లి ఖరారు చేస్తారు పెద్దలు. అలా కథ సుఖాంతం అవుతుంది.